మీకు అతి తక్కువ రేట్లో ఇవాళ డేట్ ₹2 ఇడ్లీ ₹2 దోశ. ఇదే మన ఫేమస్, వెరీ ఫేమస్. క్యాలిక్యులేట్ చెయ్యి, ఎంత? 100 రూపీస్. చెప్పు, కట్టు. 100 రూపీస్ అవ్వదు, ఇంకా తక్కువ అయింది, ఇంకో ఎక్కువ 100 రూపీస్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ రోజు నేను పూరబ్ నా తమ్ముడు కలిసి ఇద్దరము వచ్చాం టిఫిన్ చేయడానికి. అది కూడా గత 2 వారాల నుంచి మేము ఇద్దరం కలిసి వస్తున్నాం, దొరకట్లేదు. కానీ ఇవాళ అయితే ఉంది. సో మనం అదే టిఫిన్ చేయడానికి వచ్చాం. ఓకే, మీకు టిఫిన్ గురించి చెప్పే ముందు మీకు తెలుసా, ఇవాళ రోజుల్లో మీకు విజయవాడలో కాదన్నా ఏదైనా ఊర్లో వెళ్ళినా, ఏదైనా పల్లెటూరులో వెళ్ళినా మీకు అతి తక్కువ రేట్లో ఇవాళ డేట్లో మీకు అంత మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా దొరికితే చెప్పండి. ₹2 ఇడ్లీ, ₹2 దోశ. అంత తక్కువ ధరలో మీకు ఎప్పుడైనా టిఫిన్ తినడం చూసారా? ఇడ్లీ దోశ మీకు ఎప్పుడైనా ఆ రేట్లో దొరికిందా? ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పుడైనా తిన్నారా మీరు? లేదు కదా. ఇవాళ డేట్లో కూడా మనకి ఇడ్లీను దోశ ₹2 మాత్రమే దొరుకుతుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము, చూద్దాం ఇడ్లీ దోశ ఉందో లేదో. అసలు వచ్చేసాము, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. కారు వెనకాల బయట పెట్టేశాను, సందు లోపల దూరదు కాబట్టి ఇక్కడ. అందుకని మేము అక్కడికి వెళ్తున్నాం, టిఫిన్ కొట్టు దగ్గర. నువ్వు నమ్ముతావా నమ్మవా? ₹2 ఇడ్లీ, ₹2 దోశ అయితే నమ్మనన్నా. నమ్మవా? నమ్మను బాబు, చెప్తున్నాను కదా, ₹2 ఇడ్లీ, ₹2 దోశ ఉంది. నేను నమ్మను. ఒకసారి చూద్దాం మళ్ళీ. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. చూపిస్తాగా నువ్వురా. వదండి. మనోడికి నమ్మకం రావట్లేదు ₹2 ఇడ్లీ దోశ ఉందా లేదని. ఓకే, మనం వచ్చేసాం ఇప్పుడు. ఇది దగ్గరికి ఉన్నాం. ఎస్, ఇదే. ఓకే, అయితే మేము ఇక్కడ వచ్చాం. ఏం తెలిసిందంటే ఇంకా అరగంట పడుతుంది స్టార్ట్ చేయడానికి. సర్లే, నో ప్రాబ్లం. కానీ మనం దొరుకుతుంది కదా. మనోడు అయినా నమ్మట్లేదు, ₹2 ఇడ్లీ దోశ అమ్ముతున్నాడు. నమ్మట్లేదు, అందుకే ఇంకా ఓపెన్ చేయలే. ఇంకా ఓపెన్ చేయ రెడీ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, అంటే ప్రాసెస్లోనే ఉంది, ½ అన్ అవర్. సో అంతలో నేను పూర్వం కలిసి ఏమనుకున్నాం అంటే, ఒక ఫ్రూట్స్ కావాలి కొన్ని, ఆ ఫ్రూట్స్ కొనడానికి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్ మార్కెట్లో, దాని తర్వాత వచ్చి మనం బ్రేక్ఫాస్ట్ తిందాం. మీ ముందు బ్రేక్ఫాస్ట్ తిని ఎన్ని ఇడ్లీ తిన్నాం, ఎన్ని దోశ తిన్నాం, అది లెక్కేసి మన బిల్ ఎంత అవుతుందో అది కూడా నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్తో చూపిస్తా. నీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా? నమ్మబుద్ధి కాదు. బిల్లు వీడే కడతాడు ఇవాళ. నేనే కడతాడు. చూద్దాం ఎంత వచ్చిద్దో. నాకు నమ్మబుద్ధి కాదు అసలు. ₹2 దోశ ఎవరు ఇస్తారు? ₹2 దోశ ఉంది బ్రదర్. నమ్మబుద్ధి కాదు. ఉంది, నువ్వు వెయిట్ చేయి, డోంట్ వరీ. సో అయితే ఇప్పుడు మనం ఫ్రూట్ మార్కెట్కి వచ్చేసాం ఫ్రూట్స్ కొనడానికి. ఫ్రూట్స్ కొంటే 1, 2 అలా కాదు, డైరెక్ట్గా మనం అంటే కేజీ లెక్కల్లో కాదు, కానీ డైరెక్ట్గా ట్రే లెక్కల్లో తీసేసుకుంటా. ఇక్కడ మనకి ఫ్రూట్ కనిపిస్తుంది, చూద్దాం రేట్ ఎంత అన్న. ట్రే ఎంత? ట్రే రేట్ కాదా? వామ్మో, రేట్ అయితే మామూలుగా లేదు. మొన్న నేను వచ్చినప్పుడు తీసుకుంటే 450కి నేనేమో 12 కేజీలు తీసుకున్నాను. ఇతనేమో ఒక ట్రే అంటే 20 కేజీలది నాకు 1100 అంటున్నాడు. ఇప్పుడు అలాగే మార్కెట్ తిరుగుదాం, ఇంకా చూద్దాం ఇక్కడ ఇంకా తక్కువలో ఎక్కడ ఏం దొరుకుతుంది. మార్కెట్లో భలే ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి ప్రాపర్ హోల్సేల్ కావాలి. ఏమో రీటైల్లో ఉంది కొట్లన్నీ కాదు. 20 కేజీలు ఎంత? కిतना हो तो कितना? मैं 550 में लिया ना. अभी ये कितना देते करेक्ट बताओ. 750 ज़्यादा बोलते नहीं, 800 बोलते हैं. भगाना देते 20 केजी. अरे 20 కేజీలు ₹700 అండి, 750. కేజీ 750 ఉందంట. వేరే చోట చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇక్కడ అడుగుదాం ఎంత ఉందో రేటు. అన్న ఎంత ఇది? ఎన్ని కేజీలు? 750. 600 ఎంతో తీసుకున్నాను నేను పోయిన వారం. ఇక్కడ ఏదో యాపిల్ దొరుకుతున్నాయి. యాపిల్ రేట్ ఎంతో కనుక్కుందాం ఒకసారి. మనకి మొత్తం ట్రైనే కావాలి. అన్న యాపిల్ ఎంత? ట్రే బాక్స్ ఎంత? 3150. ఎన్ని వస్తాయి కాయలు? 180 కాయలు. అంటే అప్పుడు ఎంత పడింది ఒకటి? ₹17. కాయ ₹17 పడుతుంది మనకి. ఈ సైజ్ చిన్నగా ఉన్నాయి బాగా.
అయితే మార్కెట్ మొత్తం తిరిగేసాము, మనకేమో బత్తాయిలు కావాలి, డైలీ మనమేమో బత్తాయి జ్యూస్ తాగుతాం. అయితే రేట్ అయితే వీళ్ళ దగ్గర కరెక్ట్గా అనిపించింది. అయితే 2 బ్యాగ్ తీసేసుకుంటాను. 20 కేజీలు అంటే ఇప్పుడు 40 కేజీలు అవుతాయి. వెయిట్ చెక్ చేద్దాం ఎంత ఉందో. ఆల్మోస్ట్ 20. అంటే నిన్న కుట్టాం కదా, కొద్దిగా అమ్మతో 6 వస్తుంది అంతే, ఏం తేడా ఉండదు. అలాగే ఇంకో బస్తా కూడా చూసారా, 20 కేజీస్ బస్తా ఒకటి ఎంత 700 రూపీస్. ఇంకేం తగ్గించరా? కమిషన్ హోల్సేల్ పైన హోల్సేల్ పైన పైన హోల్సేల్ పైన. హోల్సేల్ తీసుకెళ్తాం. ఓకే, ఇక్కడ నుంచి హోల్సేల్ తీసుకెళ్తారు. హోల్సేల్ మీకు రిటైల్ రిటైల్ కూడా ఇంకా రిటైల్ పైన ఉండేది ఇక్కడ మార్కెట్ ఉందా అక్కడ వరకు అన్ని రిటైల్ కొట్టలే, లోపల కమిషన్ కొట్టు. కమిషన్. ఓకే, డైరెక్ట్గా ఫార్మర్ వస్తాడు, మన కమిషన్ బేసిస్ మనం ఓకే. సో ఇదంతా కమిషన్ బేస్డ్ ఫ్రూట్స్ అమ్ముతారు ఇక్కడ. ఓకే, ఇది కూడా 20 కేజీ సరిపోయింది, 2 బస్తా. ఓకే, సో మీరు విన్నారు కదా, ఇది జస్ట్ అంతా కమిషన్ బేస్డ్. ఇదేమి హోల్సేల్ కదా, అంటే హోల్సేల్కి ఇంకా పైన లెవెల్ అలా అన్నమాట. డైరెక్ట్ ఫార్మర్ నుంచి వచ్చి వీళ్ళు కమిషన్ తీసుకుంటారు, లైట్ అంతే. అయిపోయింది, 2 ఫ్రూట్స్ తీసుకున్నాం, సరిపోయింది. సగం డిక్కి ఇక్కడే ఫుల్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం పొమోగ్రానేట్ తీసుకోవడానికి వెళ్దాం, అంటే దానిమ్మకాయలు. చూద్దాం ఎంత రేట్ అంటున్నారు. ఏంటి బాక్స్ కావాలి? ఎంత చిన్నయ్యా? ఓకే, 800 ఒక బాక్స్. ఎన్ని వస్తాయి ఒక 800 బాక్స్ అంటే? ఎన్ని కాయలు? 50 కాయలు పైన వస్తాయా? సైజు ఇవేనా? అంటే దీనిలో క్వాలిటీస్ ఏదో ఉంటాయి అంటారు కదా, SBL ఏదో. 800 చేయండి బాక్స్ ఒకటి. ఇంకేం తగ్గించరా? హోల్సేల్ రేట్ అన్ని రేట్ వీళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళు అమ్ముతారు. ఏ3 బిట్ ఒకటి ఫోన్పేనా? ఫోన్పే. సో ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. 50 కాయలు అయితే ఉంటాయిగా ఉంటాయండి, ఖచ్చితంగా? ఉంటాయండి. చూడండి 50 కాయలు ఉంటాయి. ఓకే, 800లో పర్లేదు, తీసుకెళ్తాను, పర్లేదు. థ్యాంక్ యూ. ఆఖరికి నేనేమో దానిమ్మకాయలు తీసుకున్నాను, ఆరెంజ్ తీసుకున్నాను, అంటే బత్తాయి తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, బనానా ఇవన్నీ కావాలి, చిన్న చిన్నవి తీసుకుందాం. అవి కూడా మనకి ఇక్కడ స్వీట్ కార్న్ దొరికింది. నిషాకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. సో ఒక్కసారి ఇప్పుడు మన స్వీట్ కార్న్ కొనేసి తర్వాత వెళ్దాం. ఇదిగోండి 5 కాయలు తీసుకున్నాను ఇక్కడ, మన స్వీట్ కార్న్. ఇది మన స్వీట్ కార్న్. ఇప్పుడు ఇంకేదైనా సామాన్ వద్దులే కానీ ముందు టిఫిన్ చేద్దాం, బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు ఆఖరికి మనం ఏమో టిఫిన్ చేయడానికి వచ్చేసాము. 2 రూపాయలు ఇడ్లీ, 2 రూపాయలు దోశ తిందాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఈ పాటికైతే రెడీ అయిపోయి ఉంటుంది. మనకి దాదాపు 45 మినిట్స్, అంటే 45 నిమిషాల నుంచి గంట సేపు అయింది. అయితే ఇప్పుడైతే ఖచ్చితంగా ఓపెన్ అయిపోయి రెడీ అయిపోయింది అనమాట. మనం వెళ్ళి ఇప్పుడు తిందాం. మీకు చూపిస్తాను, తినడం ఏంటి, మీకు చూపిస్తాను కదా. 2 రూపాయలు ఇడ్లీ దోశ మనోడు కూడా నమ్మట్లేదు. నమ్మను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇంకా నమ్మను నేను. నమ్మవు, అదే తెలుసు. తిన్న తర్వాత బిల్ వాడే కడతాడు కదా, అప్పుడు చెప్తాం. ఇది మన ఫేమస్, వెరీ ఫేమస్ ఆంటీ. ఆంటీ మీ ఇడ్లీ ఎంత, దోశ ఎంత చెప్పండి? తెలీదా? 5 రూపాయలా? 10 రూపాయలా? ఓహో, ఇక్కడ 5 రూపాయలు చెప్పి నువ్వు 2 రూపాయలు అని చెప్తున్నావు. నువ్వు బాబు బిల్ నువ్వు కడతావు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చూద్దాం ఒకసారి. నువ్వేం టెన్షన్ పడు మాక, బిల్ నువ్వే కడతావు ఇవాళ. ఎక్కువైతే మిమ్మల్ని కట్టిస్తా. అమౌంట్ తక్కువ తెచ్చా. మీరు 5 రూపాయలు అన్నారు కదా, మనం నమ్మట్లేదు 2 రూపాయలు అంటే. నిజంగానే 5 రూపాయలే అనుకుంటున్నాడు. ఏంటి ఇప్పుడు నమ్ముతావా నమ్మవా? నమ్మను ఇంకా. దరిద్రుడా. బిల్లు చూసిన తర్వాత అంటే చూసారా, నమ్ముడు. బిల్లు చూసిన తర్వాత నమ్ముదు, సరేనా? సరే. ఇక్కడేమో ఇడ్లీ కూడా అనేది గ్యాస్లో పొయ్యిలో చేయరు, డైరెక్ట్గా ఏంటి మంట, దేంతో వేస్తారు మంట, అది కూడా కాలుస్తారు. దేంతో కాలుస్తారు మంట? చెక్కతోనా? చెక్కతో మంట కాల్చేసి దాంతో ఇడ్లీ తయారు చేస్తారు. ఇదిగోండి చూడండి, చూసారా, ఇది న్యాచురల్. ఇది ఇలా ఉంటేనే అప్పుడు మనకి వేరే టేస్ట్ వస్తుంది. తిని చెప్పాలి నువ్వు, ఎలా ఉంది టేస్ట్? ఇదండి, ఇది ఇడ్లీ మనకి వేడివేడిగా బాగుందా ఇడ్లీ? సాఫ్ట్గా ఉందా లేదా? సాఫ్ట్గా బాగుంది. చట్నీ బాగుందిలా ఉంది. చట్నీ స్పైసీగా బాగుంది. బా, చాలా రోజుల తర్వాత తింటున్నాను. చట్నీ అయితే స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు నేనైతే 4 ఇడ్లీ తీసుకున్నాను, మనోడు 4 ఇడ్లీ తీసుకున్నాడు. ఓకేనా? లెక్క గుర్తుపెట్టుకో. ఎన్ని తిన్నావు? 7 7 8 నీది 4 నాది 4 కదా. 8 నాది వదిలేసి నువ్వు నీది కౌంట్ చేసుకో చాలు. నీది ఎన్ని తీసుకున్నావు? 4 కౌంట్ చేస్తుండే సరేనా. ఇప్పుడు మనం దోశ తీసుకుందాం. ఇది చూసారా 2 అట్లు, మనోడు 2 తీసుకున్నాడు. గుర్తుపెట్టుకో 4 ఇడ్లీ 2 దోశ తిని ఎప్పుడు దాకా సరేనా. 4 ఇడ్లీ 2 దోశ. ఇంకా ఉంది లెక్క. నీకు దోశ ఎలా అనిపిస్తుంది పూరబ్బు? చాలా బాగుంది, తిన్నాను కూడా బాగుంది, చాలా టేస్టీగా ఉందా? ఇందాక 2 దోశ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ 2 దోశ తీసుకున్నాను. మొత్తం 4 దోశ 4 ఇడ్లీ. నేను వెళ్తా 2 దోశ. 2 దోశనా? అప్పుడు నీది 4 దోశ 4 ఇడ్లీ అవుతాయి. ఓకే ఓకే, నాకు 2 ఇడ్లీ. ఇప్పుడు మళ్ళీ నేను తీసుకున్నాను 4 ఇడ్లీ తీసుకున్నాను. ఇదిగోండి, ఈ 3 తినేసాను. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. అంటే నాది మొత్తం ఫస్ట్ 4 ఇడ్లీ, తర్వాత 4 దోశ, అంటే 4 ఇడ్లీ 4 దోశ. ఇప్పుడు మళ్ళీ 4 ఇడ్లీ అంటే 8 ఇడ్లీ 4 దోశ అయింది లెక్క. నీది ఎంత అయింది ఇప్పుడు దాకా? ఇప్పుడు మొత్తం తీసుకుంటా మళ్ళీ. ఎన్ని తీసుకుంటావు? 4 ఇడ్లీ 4 దోశ కదా, దోశ తీసుకుందాం, అది బాగుంది. ఇంకా ఓకే దోశ తీసుకో. మనోడు మళ్ళీ 2 దోశ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత లెక్క? 4 ఇడ్లీ 6 దోశ. ఓకే ఓకే, నాది అయితే తినడం అయిపోయింది. మనోడు అయితే ఇంకో దోశ తింటున్నాడు. నేను మొత్తం మీద 15 ఐటమ్ అంటే 15 పీసెస్ తిన్నాను. ఎలా అంటే 7 దోశ 10 ఇడ్లీ, అది మన లెక్క. మనోడు చూద్దాం వాడి లెక్క ఏంటో. బ్రదర్ నీది తినడం అయిపోయింది. ఏం తిన్నా? ఎన్ని తిన్నావు? 4 ఇడ్లీలు 7 దోశలు. 7 దోశ 4 ఇడ్లీ 9 దోశలు 4 ఇడ్లీలు అంటే ఎంత అయింది మొత్తం? ఎంతైంది? 14. ఏం చెప్పు. మనోడికి టిఫిన్ ఎంత నచ్చిందంటే ఇంటి వాళ్ళకి కూడా పార్సల్ కూడా తీసుకెళ్తున్నాడు. అంత బాగుందా? తినగానే ఇంకా ఎక్కువైపోద్ది, చూద్దాం. ఎక్కువైపోద్ది ఇప్పుడు, చూద్దాం. ఎక్కువైపోద్దా? ఏం తీసుకున్నావు? 10 ఇడ్లీ 10 దోశ తీసుకున్నావు కదా. 10 ఇడ్లీ 10 దోశలు తీసుకున్నావు పార్సల్. 10 ఇడ్లీ 10 దోశ పార్సల్. ఓకే గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు అసలైన లెక్కేద్దాము. లెక్కేద్దాం, చూద్దాం. నువ్వు క్యాలిక్యులేట్ చెయ్యి. చూపిస్తాను క్యాలిక్యులేషన్. చెప్పండి. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? క్యాలిక్యులేట్ చెయ్యి. నాది మొత్తం 17 ఐటమ్, అంటే 10 దోశ 10 ఇడ్లీ 7 దోశ. ఓకే, నీదేంటి ఇప్పుడు? 4 ఇడ్లీ 9 దోశలు 30 అయింది కరెక్ట్గా. ఓకే 30. నీ పార్సల్ ఎంత? 10 ఇడ్లీ 10 దోశ, మొత్తం 20 ఐటమ్స్. మొత్తం ఎన్ని ఐటమ్స్ అయినాయి? 50 అయింది మొత్తం. 50 ఐటమ్స్ కదా. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసాం. 50 ఐటమ్స్ కదా, హాఫ్ సెంచురీ. అంటే బిల్ ఎంత అయింది? ఎంత? 100 రూపీస్. చెప్పు, కట్టు. 100 రూపాయలు. 100 రూపీస్ అవ్వదు, ఇంకా తక్కువ అయింది. ఇంకో ఎక్కువ 100 రూపీస్. 100 రూపీస్ కట్టు. అందరూ చూస్తున్నాను. నువ్వు 100 రూపాయలు కట్టు నీ జేబు నుంచి. చూపిస్తా. కట్టు కట్టు కట్టు, త్వరగా కట్టు. నేను కట్టానుగా. WWE. ఇదిగోండి. చూడండి, మనోడేమో 100 రూపాయలు కాగితం. ఆఖరికి నమ్మేవా లేదా? 500 కాగితం. అబద్ధం మాట్లాడుతున్నా బాగానే. అసలు ఇదంతా ఓకే. అసలు మనం అడగాల్సింది ఆంటీ, మీకు కాదు, మీకు ఎలా కుదురుతుంది? 2 రూపాయలు ఇడ్లీ 2 రూపాయలు దోశ అమ్ముతున్నారు, బాగానే ఉంది. మాకు చాలా నచ్చింది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకు ఎలా కుదురుతుంది? కుదురుతుందా? అసలు ఇంకో విషయం మీకు చెప్పాలంటే, ఈ ఏరియా మొత్తం ఇక్కడ చూస్తున్నారా, ఈ ఇల్లు అన్నీ కనపడుతున్నాయి మీకు. ఈ ఇంటి వాళ్ళందరూ ఇక్కడే వచ్చి తింటారు. వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయరు కదా, అసలు చేయరు. ఇక్కడ వచ్చి కొండమే డైరెక్ట్. రోజు పొద్దున్న లేవాలి, డబ్బా ఇక్కడ పడేయాలి, తీసుకోవాలి, పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళి తినాలి, అంతేనా? పిల్లలు స్కూల్ రెడీ అవుతారు, అంతలో వీళ్ళేమో డబ్బా పెట్టేసి పార్సల్ చేపించేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ పిల్లల్ని తినిపించేసి తర్వాత స్కూల్ పంపిస్తారు, అంతేనా? అసలు ఎవరు, అందరికీ బద్ధకం అయిపోయింది మీ వల్ల. ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు ఇక్కడ పని చేయరు, అంటే వంట చేయరు అనమాట. ఓన్లీ మధ్యాహ్నం భోజనం చేయాలంటే అది ఒక్కటే చేస్తారు, టిఫిన్. అదొక్కటే, అంతే. బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ దోశ ఎలా ఉంది చూడండి మీరే. చెయ్యిలో వచ్చింది నాకు 10 దోశలు. 10 దోశలు ఒక చెయ్యిలో వచ్చింది. ఒక్క చేయిలో 10 దోశలు. ఓకే, చెయ్యిలో ఇంకో 10 ఇడ్లీలు. 10 ఒక చేతిలో 10 దోశ 10 ఇడ్లీ, ఇంకో చేతిలో చట్నీ డబ్బా. చట్నీ పెద్ద.
ఓకే, మంది ఇక్కడ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం మనము అర్జెంట్ స్పీడ్గా. ఏదో ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంటికి వెళ్ళే ముందు మనం ఏమో ఎప్పుడైనా టీ కానీ జ్యూస్ కానీ తాగుతాం ఏదైనా ఒకటి. అయితే నేను పూరబ్ కలిసి ఇప్పుడు జ్యూస్ షాప్కి వచ్చాము. సో జ్యూస్ తాగితే మాది ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ది అనేది బ్రేక్ఫాస్ట్ అండ్ జ్యూస్ అనేది కంప్లీట్ అయ్యింది. అంతే అంతేంటవా? అంతేగా అంతే. ఇప్పుడు మేమిద్దరం కలిసి సపోటా జ్యూస్ ఆర్డర్ చేసాం. సో 1/2 కదా, 1 ఫుల్ సపోటా జ్యూస్. ఇదిగోండి మంది వచ్చేసింది సపోటా జ్యూస్. బ్రో cheers. చాలా బాగుంది, టేస్టీగా ఉంది, స్వీట్ కూడా బాగుంది, అద్భుతంగా ఉంది, అదిరిపోయింది. పొద్దున్న జ్యూస్ తాగి రిఫ్రెషింగ్గా ఉంది. పైగా ఇప్పుడేమో నాకు నిద్ర వచ్చేలా ఉంది. పొట్ట ఫుల్ అయిపోయింది, నాకైతే నిద్ర వస్తుంది. అయితే నిద్ర వచ్చేస్తుంది, వెళ్దాం. నీకు కూడా సరిపోతా వెళ్ళి. ఓకే అన్న, బాయ్ మరి, టేక్ కేర్. ఆఖరికి 2 రూపాయలు ఇడ్లీ దోశ తినేసావు నువ్వు. నిరూపించావు అన్న, 2 రూపాయలు ఉన్నాయని. ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతాయి బాబు అసలు? ఏది ఫస్ట్ టైం చూడడం మీతోనే, అన్ని ఫస్ట్ టైంలో అవుతాయి. నెక్స్ట్ టైం ఇంకా వెతుకుదాం ఏదైనా మంచిది. ఇంకా మంచిదా? ఇంకా మంచిది దొరకదు అనుకుంటా. ఇది 2 రూపాయలు కాదు, రూపాయి 10 రూపాయలు వెతుకు. కష్టమే, భూమతో ఎత్తుకాలి ఇప్పుడు. అయితే ఇప్పుడు మన బ్రదర్ని అయితే మనం దింపేసాం. ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. బాగా అలసిపోయాను, నేను కూడా అలసిపోయాను. అంటే మార్నింగ్ నేను ఎలాగో లెగిసేది 4ంటికి, మళ్ళీ వాకింగ్ వెళ్ళి వచ్చి దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ తిరిగి టిఫిన్ చేశాను. పొట్ట ఫుల్గా అయిపోయింది. పైగా వాతావరణం ఏమో చాలా చల్లగా బాగుంది. ఇలాంటి వాతావరణంలో అయితే నిజంగా మనిషికి నిద్ర వచ్చేస్తుంది. బాగా తినిన తర్వాత ఇంకా బాగా నిద్ర వస్తుంది. నాకు అదే పరిస్థితి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. సో గైజ్, అయితే నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట కాసేపు పడుకొని తర్వాత లేచి నేను డూడుల్కి వాకింగ్ చేపించేసి ఇప్పుడు సినిమా చూసి కూర్చొని ఉన్నాను. ఇప్పుడు రాత్రి పడుకునే టైం అయింది. చూడండి టైం ఎంత అయింది, 12:20 అయింది. అంటే రాత్రికి 12:20 అయింది టైము. ఓకే, అసలైన విషయంలో మాట్లాడదాం మనము. నేను మీకు చెప్పాను కదా 2 రూపాయలు ఇడ్లీ దోశ మనకి దొరుకుతుంది. నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. 2 వారాల నుంచి వెళ్దామని అనుకున్నాను, కానీ అక్కడ మనకి ఆ ఆంటీ అనేది దోశ వేసే ఆంటీ ఊర్లో లేరు కాబట్టి మనకేమో ఇవాళ దొరికింది. అందుకని 2 వారాలు నేను వెళ్ళలేకపోయాను. పైగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆఖరికి మీ అందరు చూపించగలిగాను 2 రూపాయల్లో ఇడ్లీ దోశ ఇవాళ డేట్లో కూడా ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. టమాటా చట్నీ లేదు, ఆ విషయం వేరే, మనకి తెలిసిందే, నేను మీకు చూపించాను. మామూలుగా మనకి ఇడ్లీ దోశను కొబ్బరి చట్నీ ఇస్తారు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చట్నీది స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్లో. అయితే దాంట్లో 2 ప్రకారాలు ఉన్నాయి చట్నీలో కూడా. అంటే పలసగా ఉన్న చట్నీ, ఘాటుగా ఉన్న చట్నీ, 2 చట్నీలు ఉన్నాయి. మనకి 2 చట్నీలు ఇస్తారు. ఎంత టేస్టీగా ఉంటాయి, అంత చాలా బాగున్నాయి. అయినా 2 రూపాయలు ఏం కుదిరిద్దయ్యా ఈ రోజుల్లో. అయినా ఇస్తున్నారంటే మనం చాలా నిజంగానే థ్యాంక్ఫుల్ చెప్పాలి ఆమెకి, ఇచ్చేవామెకి. కానీ టేస్ట్ మాత్రం నంబర్ 1, అది అయితే నిజం చెప్తున్నాను. సో అదనమాట అసలైన విషయం. నేను మీకు అందుకనే చూపించాలని అనుకున్నాను. చాలామంది 5 రూపాయల్లో ఉన్నారని అనుకుంటున్నారు, కానీ 2 రూపాయల్లో కూడా ఇడ్లీ దోశ దొరుకుతుంది. అది గ్రేట్ విషయం. సో ఇవాళకి అంతే గైజ్. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్. ఓకే, ఇంగ్లీష్లో వద్దు, తెలుగులో. సో నేను మీకు చెప్పేటట్టుగా నా వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఎంతమందితో కుదిరితే అంత నా వీడియోని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం.